పొద్దున్నే లేచి ఇలా పనులు చేసుకుంటూ ఉంటే అసలు ఆ కిక్కే వేరప్ప. అసలు ఆహ్లాదము అది వేరుంటుంది. లెగాలంటే మాత్రం చాలా బద్ధకం వేసిద్ది. లేచాక మాత్రం అసలు మైండ్ మొత్తం రీఫ్రెష్ అయ్యి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కడిగేసాం కదా, ముగ్గులు వేసుకోవాలి. అక్కడ పప్పు తీసుకొచ్చాను. పైన ఉంటాము, పైన కడగటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కడుక్కొని గాలిచ్చుకొని, ఇక్కడ ఉంది చూసారా, ఇది పుదీనా. దీన్ని కోసుకొని ఇప్పుడు గారెల్లో వేసుకొని తినేసేయాలి. గారెలు చేసేటప్పుడు మళ్ళీ చూద్దాం. పప్పుని ఇట్లా ఎండబోసుకోవాలి క్లాత్లో. కడిగాం కదా, కడిగి గాలిచ్చి ఇట్లా ఎండబోసుకోవాలి. ఈ పప్పు కోసమని ఈ క్లాత్ ఇది కొనుక్కొచ్చాము, టవల్ కొనుక్కొచ్చి ఇప్పుడు దీంట్లో పోసుకుంటాం మేము. పప్పు ఎండిపోయింది, ఇక మనం మిక్సీ పెట్టుకుందాం. కొన్నే ఉన్నాయి కదా, ఒక గ్లాసే పోసాను, చిన్న గ్లాసుడు, అందుకని మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు గ్రైండర్లో వేస్తాను, ఈసారి మిక్సీలో వేస్తాను. పుదీనా, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఇట్లా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. మిక్సీలో ఇట్లా పప్పు వేసుకొని కొంచెం మెదిగాక అప్పుడు ఆ పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మెదిగింది కదా, ఇప్పుడు కొంచెం మెదిగితే మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అది వేసి ఇందాకది మొత్తం పట్టేసుకొని గిన్నెలో తీసుకోవాలి. ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసి ఇందులో వేసి కలుపుతాం. ఇప్పుడు మనం టేస్ట్ చూసాక కూడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని గారెలు వేసుకుందాం. ఆయిల్ పోసాను, వేడెక్కాక గారెలు వేసుకుందాం. ఈ కవర్ మీద చేస్తాను నేను, దీనికి ఆయిల్ రాసాను. ఆయిల్ రాసుకొని గారెలు చేస్తాను. ఇవన్నీ ఒకసారి వాళ్ళు తిప్పేసుకోండి, కాళ్ళని ఉంటాయి కదా అవి తిప్పేసుకోండి. అవుతుంది. ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయి వేసుకున్నాను. కొంచెం కాయగా తిప్పేసుకున్నాను. ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయి తీస్తాను, తీసి మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు వేసాను కదా, ఒక వైపు కాలినవి ఇంకో వైపు తిప్పేస్తున్నాను. ఇది కాలేక పొయ్యి కట్ చేసుకోవటమే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బొబ్బర గారెలు ఇవి. అల్లము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తే దాని టేస్ట్ బాగుంటుంది. ఇవాళ కొత్తిమీర వేయలేదు, నాకు లేదు కాబట్టి నేను కొత్తిమీర వేసుకోలేదు. మీరు ఉంటే మీరు కంపల్సరీ వేసుకోండి, ఉంటేనే బాగుంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరెవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.